ముందుగా మనందరినీ ఈ వేదికపైకి కలిపినటువంటి మన ప్రియతమ గురువు సత్యయుగ నిర్మాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు సన్నమాల అమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముఖ్యంగా మహావతార్ బాబా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. ఈ వేదిక పైన నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు. నిన్నటి రోజున మనం పత్రిజీ ప్రబోధాల గురించి చెప్పుకున్నాము. ఈ రోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణం యొక్క విశిష్టత. ఇది ఈ గ్రంథము 13వ శతాబ్దంలో రచించబడింది. అత్రి అనసూయ పుణ్య దంపతులకు జన్మిస్తారు దత్తాత్రేయుల వారు. వారి కోరిక మీదకి త్రిమూర్తులు ముగ్గురి యొక్క శక్తితో చైతన్యంతో నాకు ఒక పుత్రుడు కావాలి అని అడుగుతారు అత్రి మహారాజ్, అత్రి ఋషీశ్వరులు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు చైతన్యంతో ఉద్భవిస్తారు దత్తాత్రేయులు. వారి యొక్క చైతన్యంతో ఉద్భవిస్తారు అయోనిజులు. మరి దత్తాత్రేయుడు అంటే ఆది గురువు, ఈ లోకానికి ఈ సమస్తానికి ఆది గురువు. వారి యొక్క మొదటి అవతారము, ఆ దత్తాత్రేయుడి యొక్క మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభ. తర్వాత మరి 3 అవతారాలు కూడా ఎత్తుతారు. నృసింహ సరస్వతి అని, స్వామి సమర్థ అని. మరి ఈ అవతారాల యొక్క లక్ష్యము సమస్త మానవాళి ధర్మం పెచ్చురేగినప్పుడు మరి ఆటంకంలో ఆధ్యాత్మిక ఎదుగుదలకి అవరోధాలుగా ఉండి మానవులు ముందుకు వెళ్ళలేని సమయంలో ఆ అవతార పురుషులు ఉద్భవిస్తారు. వారికి ఆ సహాయాన్ని అందిస్తారు. 13వ శతాబ్దంలో మరి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క ఆధ్వర్యంలో, అంటే వారి అనుగ్రహంతో, శంకర భట్టు అని కన్నడ దేశీయుడు, ఏ విద్యా గంధము లేనటువంటి ఒక భక్తుడి చేత ఈ గ్రంథాన్ని రచింపజేసుకుంటారు శ్రీపాదుడు. ఆయన కలం పట్టుకుంటాడు అంతే. ఆ కలంలోకి శ్రీపాదుడే దూరిపోయి రచించినటువంటి మహిమాన్వితమైన శక్తివంతమైన గ్రంథం ఇది. ఈ గ్రంథంలో ఉన్నది ఏంటి అంటే అంతా కర్మ సిద్ధాంతమే. కర్మ సిద్ధాంతము, బ్రహ్మజ్ఞానము. మరి మనకి పత్రి మహారాజ్ చెప్పింది కూడా అదే కదా. కర్మ సిద్ధాంతము ఎలా ఉంటుంది? మరి 13వ శతాబ్దంలో శ్రీపాదుడు జన్మించిన తర్వాత ఏ రకంగా వారు కృష్ణానదిలో గుప్తమయ్యే వరకు కర్మ సిద్ధాంతానికి సంబంధించిన సంఘటనలు జరిగినవి అనేవి ఈ గ్రంథంలో మనం చూస్తాం. కన్నడ బ్రాహ్మణుడైన మరి శంకర భట్టుకి ఆదేశం ఇవ్వబడుతుంది శ్రీకృష్ణుడి ద్వారా. శ్రీకృష్ణుడి ద్వారా మరియు వాసవి మాత ద్వారా అతడు పురోపురంకి వెళ్ళమని, అక్కడ శ్రీపాదుడు దర్శనం చేసుకోమని. అతని యొక్క ఈ ప్రయాణమే ఈ గ్రంథం. ఆ ప్రయాణంలో ఎంతో మంది కలుస్తూ ఉంటారు.
కలిసిన ప్రతి ఒక్కళ్ళు శ్రీపాదుడి యొక్క మొదటి సంవత్సరం నుంచి 16వ ఏట వరకు కూడా జరిగిన సంఘటనలన్నీ చెప్తూ ఉంటారు. ఇతడు కూడా ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సంఘటనల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అతని ద్వారా మనకి కూడా అందించబడుతుంది. ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథము. ఈ పుస్తకము నేను 20 సార్ల కంటే ఎక్కువ పారాయణం చేయటం జరిగింది. నేను మా బాబు అమెరికాలో ఉన్నప్పుడు, మా బాబు యుఎస్ లో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు శాంతిశ్రీ మేడం అని ఇండియానాపోలిస్ లో ఉండేవారు. వారి ద్వారా ఆవిడికి సందేశం ఏంటంటే, నేను వేదవతి అని మరొక మేడం, ఆవిడ కూడా వాళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చారు, టెక్సాస్ లో ఉండేవాళ్ళు. మా ఇద్దరికి కూడా పారాయణం చేయమని శ్రీపాద శ్రీవల్లభుడు శాంతిశ్రీ గారికి సందేశం ఇచ్చారు. ఆ ప్రకారంగా ఆవిడ 3 నెలలు అర్ధరాత్రి స్టార్ట్ చేసేవారు, తెల్లవారిపోయేది. ఆవిడ చదువుతా ఉంటే ఆ శ్రీపాదుడి యొక్క ఎనర్జీ మాకు కనెక్ట్ అయ్యేది. డ్రౌసీలో ఉండేవాళ్ళం, మత్తుగా ఉండేదన్నమాట. ఎంత ఎనర్జీ అంటే, ఇది నేను ఇండియాకి వచ్చిన తర్వాత భక్తి యోగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఈ పారాయణం చేయటం జరిగింది. అక్కడ ఏ విగ్రహారాధన ఉండదు, కేవలం పుస్తకం చదవటమే. అది చదువుతున్నప్పుడు శ్రీపాదుడి యొక్క చైతన్యం అక్కడ ఉంటుందండి. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం అక్షర సత్యం. ఆ సత్యపూరితమైన వాక్కులు చదువుతుంటే శ్రీపాదుడి యొక్క చైతన్యం అక్కడికి వచ్చేది. అలా వచ్చినప్పుడు వాళ్ళందరి కళ్ళు మూతలు పడేవి, ఆటోమేటిక్ గా ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అంత విచిత్రంగా ఉండేది. అలా ఒక క్యాన్సర్ పేషెంట్ 41 days పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో. నాకు వెహికల్ ఇచ్చి మరీ రప్పించుకుని మరి ఆ పారాయణము చేయించుకున్నారు. క్యాన్సర్ తగ్గిపోయింది ఆవిడకి. అలా భక్తి యోగంలో ఉన్న వాళ్ళందరినీ డైలీ నేను అలా మూసుకున్న కళ్ళని అలాగే ఉంచండి, మీ శ్వాసను గమనించండి అని చెప్పి ధ్యాన యోగంలోకి తీసుకెళ్లేదాన్ని. అలా భక్తి యోగంలో ఉన్న వాళ్ళంతా ధ్యాన యోగంలోకి వచ్చేటందుకు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణము ఎంతో దోహదం చేసింది. మనం ఏమీ చెప్పక్కర్లేదు, ఆ దైవమే చూసుకుంటుంది. జస్ట్ నేను స్టార్ట్ చేస్తాను అంతే అన్నమాట. సో అలాంటి అద్భుతమైన పుస్తకం. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితిలో ఉండి ధ్యానం చేయలేని పరిస్థితిలో ఇందులో మరి సిద్ధమంగళ స్తోత్రము అని ఉంటుంది, ఒక స్తోత్రము. అది చదివితే చాలు మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. 11 సార్లు డైలీ చదవాలి అని చెప్తారు. అలా భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి, మనకి శ్వాస మీద ధ్యాస అనే సూత్రం తెలిసిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు. ఎప్పుడైతే ధ్యానం కుదరదో అలాంటి సమయంలో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇలా ఈ భక్తి యోగంలోకి మరి అప్పుడు 13వ శతాబ్దంలో రచించిన పుస్తకాన్ని గుప్తంగా ఉంచారు శ్రీపాదుడు. ఎప్పుడు బయటికి రావాలో అంటే, ఇప్పుడు సత్యయుగ స్థాపన జరిగే సమయంలో ఈ పుస్తకము 2001లోనే ఇది బయటికి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ గ్రంథరాజంలోకి వెళదాం మిత్రులారా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై శ్రీపాద శ్రీవల్లభ, జై దత్తాత్రేయ, జై షిరిడి సాయినాథ, జై వీర హనుమాన్, జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.
శ్రీపాద శ్రీ వల్లభుల గురించి శ్రీ గురు చరిత్రలో కొంత సమాచారం మనకి అక్కడ లభిస్తుంది, కానీ పూర్తిగా లేదు ఆ సమాచారం. కలియుగంలో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీ వల్లభుడు. వారి జీవిత విశేషాల గురించి బయట ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ. ఎందుకంటే ఇది 13వ శతాబ్దంలో రచింపబడినప్పటికీ 2001లో మాత్రమే ఇది వెలుగులోకి వచ్చింది. ఈ గ్రంథం 13 క్రీస్తు శకము 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ గారికి అఖండ లక్ష్మి సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానంగా వీరు జన్మించారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామరాజ శర్మ అను ఇద్దరు సోదరులు, శ్రీ విద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. వారు భారద్వాజ గోత్రీకులు. శ్రీపాదుల వారి మాతామహులు అంటే అమ్మమ్మ తాతగారు బ్రహ్మశ్రీ మల్లాది బాపన్నావధానులు. వీరు మహా పండితులు. తర్వాత చక్కటి ఆధ్యాత్మికవేత్త. వారి ధర్మపత్ని అఖండ లక్ష్మి సౌభాగ్యవతి రాజమాంబ. శ్రీపాదుల వారి దివ్య చరిత్రని శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించాడు. ఆయనకి నిజానికి చదివే రాదు. దాన్ని తెలుగు అనువాదం బాపన్నావధానుల గారి 33వ తరం వాడైన నా వద్ద ఉన్నది అని ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మల్లాది గోవింద దీక్షితులు గారు తెలియజేస్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో బాపన్నావధానుల గారి 33వ తరంలోనే అది వెలుగులోకి వస్తుందని ఈ పుస్తకంలో చెప్పబడింది. శ్రీపాదుడు అప్పుడే తెలియచెప్పాడు, 33వ తరం బాపన్నావధానుల గారి తరంలో వాడు దీన్ని బయటికి తీసుకొస్తారు అని. అయితే ఏ సమయంలో ఏ రకంగా బయటకు వస్తుందని చెప్పబడలేదు. ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియపరచవచ్చునా లేదా అనే విచికిత్స నాకు ఉండింది అని చెప్తున్నారు గోవింద దీక్షితులు. ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో వీరు వెళ్తుండగా ఒక వృద్ధుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్థిస్తారు. అప్పుడు వీరు 11 రూపాయలు ఇస్తారు. తర్వాత 2-3 రోజుల్లో గాణుగాపురం నుండి శ్రీ నృసింహ సరస్వతుల వారి ఆశ్రమం నుండి వీరికి పోస్టులో ప్రసాదం వస్తుంది. ఏ రోజైతే వృద్ధయాచకుడికి ఈయన 11 రూపాయలు దానం ఇచ్చారో అదే రోజున గాణుగాపురం సంస్థానానికి 11 రూపాయలు ఇచ్చినట్లు రసీదు కూడా అందులో జత చేయబడి ఉంటుంది. అంటే వీరు దానం చేసింది సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభ 2వ అవతారమైన నృసింహ సరస్వతి గారికి అన్నమాట. వాస్తవానికి నేను గాణుగాపురానికి ఎంత మాత్రము డబ్బు పంపించలేదు. శ్రీ నృసింహ సరస్వతి స్వరూపుడైన శ్రీపాదుని సంకల్పం చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయము ఆసనమైనదని నేను గ్రహించి ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే పాత ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పాత ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్లి కృష్ణా నదిలో నిమజ్జనం చేశారంట. మరి కాపీ చేసిన కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే పారాయణం చేసి వారికి అందజేయడం జరిగింది. మరి 2001 విజయదశమి నుండి అశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాదుల వారి సంస్థానంలో దాన్ని శ్రీపాద సన్నిధిలో మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి అందజేయడం జరిగింది ఈ గ్రంథాన్ని. మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి. ఈ మహా పవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నొచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్టల కోసం కానీ ధనం కోసం కానీ వెంపర్లాడే వంశం అసలే కాదు. అయితే దత్త భక్తులకి అత్యంత అమూల్యమైన ఈ దివ్య చరిత్ర అందచేయటం మా విధి అని భావించి దీన్ని వెలుగులోనికి తీసుకురావడం జరిగింది.
ఇది అక్షర సత్య గ్రంథం. దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరము శక్తివంతమైనది, సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు కానీ, అర్థం పర్థం కాని వర్ణనలు కానీ ఉండవు. అంతా సహజమే. అక్కడ ఏమి జరిగిందో అదే ఇక్కడ రచింపబడింది. పెద్దగా పాండిత్య అనుభవం లేని శంకరభట్టు చేత వ్రాయించబడింది. అతను కన్నడ దేశస్థుడు. అతడు యోగ్యుడు కనుకనే శ్రీపాదుల వారు అతన్ని అనుగ్రహించారు. ఈ గ్రంథాన్ని నిత్య పారాయణ గ్రంథంగా చేసుకుని ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనా, సంకట పరిస్థితులు ఎదురైనా ఈ గ్రంథ పారాయణం చేసి 11 మందికి మనం సరిపడా ద్రవ్యాన్ని అన్నదానం కోసం వినియోగిస్తే తప్పకుండా వెంటనే ఫలితాన్ని పొందవచ్చు. చూడండి, అన్నదానానికి ఉన్న విలువ. ఎంతటి జటిలమైన కర్మలైనా మరి కరిగిపోతాయి. అందుకే బద్రీ మహారాజ్ అన్నదానానికి అంతగా విలువనిస్తారు. మన సెంటర్లో ఎక్కడ ఉన్నా అక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులచే ఆ విధంగా హామీ పొందబడి వారి జీవితంలోనే వ్రాయబడిన గ్రంథము. అందుచేత సమస్త మానవాళి ఈ గ్రంథాన్ని పారాయణం చేసి మీ జీవితాల్లోనే అనుభవం పొందండి. అనుభవం ద్వారా ఇది అక్షర సత్య గ్రంథం అనేది మీకే అర్థమవుతుందని తెలియ చెప్తున్నారు. ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మరి శ్రీపాదుడి యొక్క తాతగారైన బాపనావధానుల గారి 33వ తరంలోని వాడు గోవింద దీక్షితులు. వీరు భీమవరం వాస్తవ్యులు. మరి అదేమి విచిత్రమో గాని కలియుగంన శ్రీ దత్తాత్రేయుల వారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురంన పుణ్యమూర్తులైన సుమతి అప్పలరాజు శర్మ దంపతులకు పుత్రులై అవతరించినను మరి దత్త సాంప్రదాయం మహారాష్ట్ర కర్ణాటక దేశంలో వలె మన తెలుగునాట ఎక్కువగా విస్తరించలేదు. శ్రీపాదుడి గురించి చాలా మందికి తెలియదు. గంగాధర సరస్వతి వారి పుణ్యమాని వారిచే మహారాష్ట్ర భాషలో గురుచరిత్ర నందు వ్రాయబడటం వల్లనే శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించారన్న విషయం బయటపడింది. పిఠాపురం వైభవం మరింత జిలుగులు వెలార్చినది. ఇందుకు తెలుగువారు గంగాధర సరస్వతికి సర్వదా కృతజ్ఞతులై ఉండక తప్పదు. మరి శ్రీపాద శ్రీవల్లభ వారి జన్మం స్థలము పిఠాపురం మన అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరు కూడా దాన్ని నిజంగా దర్శించినట్లయితే మన జన్మ తరించిపోతుంది. అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ వైబ్రేషన్ ఎంత అద్భుతంగా ఉందో. నేను అసలు అక్కడి నుంచి రావాలని అనిపించలేదు నాకు. నేను ఒక సంవత్సరం క్రితము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక మనము పుస్తకంలోకి వెళ్తాము. మొదటి చాప్టర్. ప్రతిదీ కూడా కర్మ సిద్ధాంతం గురించి, చక్కటి ఆత్మజ్ఞానం గురించి ఇందులో చెప్పబడింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము. చరితామృత రచయిత శంకరభట్టు. ఈ గ్రంథాన్ని రచించింది శంకరభట్టు గారు. కన్నడ బ్రాహ్మణుడు, ఏ విద్యా గంధము లేనివాడు, సంస్కృతం అంటే తెలియనివాడు. ముందుగా సంస్కృతంలో రచించాడు. మొదటి చాప్టర్ వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణపతికి శ్రీ మహాసరస్వతికి అస్మద్గురు పరంపరకు శ్రీకృష్ణ భగవానునికి సమస్త దేవీ దేవతాగణములకు ప్రణమాంజలు సమర్పించి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభు యొక్క నవ అవతరణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవాన్ని నేను వర్ణింపదలిచినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశం నందలి గోదావరి ప్రాంత దేశంన శ్రీ పీఠికాపురం అను గ్రామం నందు శ్రీపాద శ్రీవల్లభను నామంతో అవతరించిరి.
వారి దివ్య చరిత్రను, దివ్యలీలా వైభవాన్ని వర్ణించుటకు మహా పండితవరణ్యులకే అసాధ్యమైంది. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధం లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశిస్సుల వలననే సర్వజనులకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అని శంకర భట్టు తెలియజేస్తున్నారు. నా పేరు శంకర భట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్థుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవాన్ని దర్శనార్థం నేను ఉడుపి క్షేత్రంకి వెళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలిపించంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవలసినదని నన్ను ఆజ్ఞాపించారు. ఉడిపి క్షేత్రంలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క దర్శనార్థం వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, వాసవి కన్యకా పరమేశ్వరి మాతని సందర్శించు, ఎందుకంటే జగన్మాత మూల చైతన్యం కాబట్టి. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశంన పుణ్య స్నానాలు చేసి తిని ఒకనొక మంగళవారం శ్రీదేవి దర్శనార్థం గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగుల గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచు, శంకర, నీ హృదయము నందుగల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు పురోపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభ వారిని దర్శించి జన్మ సార్థక్యం పొందుము. ఆ మాత జగన్మాత పలుకులు అన్నమాట, అమృత వాక్కులు. ఏమని చెప్తున్నారు? శంకర, నీ యొక్క భక్తి నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్తూ నువ్వు మరి పురోపురంలకు వెళ్ళు, శ్రీపాదుణ్ణి దర్శించుకొని తెలియచెప్తుంది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం మాత్రం నన్ను నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియాలకు అంటే శరీరానికి కూడా అనిర్వచనీయమైన అనుభవము కలుగునని తెలియచెప్పారు. నేను అంబ అనుగ్రహం పొంది పుణ్యధామం నుండి ప్రయాణం సాగించుచు స్వల్ప దూరంలోనే ఉన్న మరుత్వమలై అను గ్రామానికి వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతంను తిరిగి హిమాలయాలకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి కింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలుచుదరనియు తెలుసుకుంటుంది. ఇతడు మరి అంబ చెప్పిన ప్రకారంగా పురోపురం బయలుదేరడం మొదలైంది. ఇతడు బయలుదేరుతూ మరుత్వమలై అనే గ్రామానికి వెళ్తాడు, చేరుకుంటాడు. ఆ మరుత్వమలై ప్రాంతము ఎంతో తపోభూమి. మరి ఆ మరుత్వమలై ఆ ప్రాంతము ఎలా ఏర్పడింది అంటే, ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకొచ్చినప్పుడు అందులోంచి ఓ ముక్క కింద పడిందంట. మరి ఆ గుట్టే ఇది, ఈ సంజీవిని పర్వతంలోంచి వచ్చినటువంటి ప్రాంతం అన్నమాట మరుత్వమలై. ఈ మరుత్వమలై గ్రామం నందు ఆ కొండ చూడ చక్కనైంది. దానిలో ఎన్నో గుహలు ఉన్నాయంట. ఆ ప్రదేశము సిద్ధపురుషులు అదృశ్య రూపంలో అక్కడ తపస్సు చేసుకొని పర్వత భూమి అని తెలుసుకుంటాడు. అక్కడ అందరు చెప్తూ ఉంటారు. నా అదృష్ట రేఖ బాగున్నడలా ఏ మహాపురుషులైనా దర్శింపజే లేకపోదునా అని ఆ గుహలందు చూస్తూ నడుస్తున్నాడు. ఒక గుహ ద్వారం వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉందంట. నాకు సర్వాంగంలందును వణుకు దడ పుట్టినవి. భయ విఫండైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అర్చితిని. వెంటనే భయపడ్డాడు, గట్టిగా అరుస్తున్నాడు. ఆ పెద్ద పులి సాది జంతువులే నిశ్చలంగా ఉండను. అది సాది జంతువులాగా కదలకుండా చూస్తూ ఉందంట. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చి మరుత్వమలై ప్రాంతమందు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించింది.
అతడు చూస్తూ ఉండగానే ఆ గుహల గుండా శ్రీపాద శ్రీవల్లభ దివ్య నామము వినిపిస్తూ ఉందంట. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయనా నీవు ధన్యుడవు. ఆ గుహ నుండి బయటికి వచ్చిన వృద్ధ తపస్వి మాట్లాడుతున్నారు. నీవు ధన్యుడవు శ్రీ దత్తప్రభు, ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామంన అవతరించారని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడివి కావుననే ఇచ్చుటకు రాగలిగితివి. ఎవరు రావటానికి వీలు లేని ప్రదేశం అంతటి హయ్యర్ వైబ్రేషన్ అన్నమాట. నువ్వు రాగలిగావంటే ఆ శ్రీపాదుడి యొక్క అనుగ్రహం ఉంటేనే నువ్వు వస్తావు అని చెప్తున్నారు. ఇది తపోభూమి, సిద్ధభూమి, నీ కోరిక సిద్ధించును, నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యం కలుగును. ఈ గుహద్వారం వద్దన్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని అని చెప్తున్నారు. ఆ జ్ఞానికి నమస్కరించు అని అతడు చెప్తాడు. అంతటా నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కారం చేస్తుంది. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసింది, ఓం అంటూ. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతైనో ప్రతిధ్వనించింది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్యే అని ఆలపించింది. నేను ఈ వింత దృశ్యాన్ని పరికించుచుంటుని. పెద్ద పులి యొక్క రూపం నందలి అణువులన్నీ విఘటనం చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహదారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యను. ఆ పెద్ద పులి కాస్త ఒక దివ్య పురుషుడుగా మారిపోయింది. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గంన కాంతి దేహంతో వెడలిపోయాను. నా ఎదుటనున్న వృద్ధ తపస్వి మందహాసం చేశాను. ఇదంతా నిజంగా జరిగినటువంటి సంఘటనలే ఇక్కడ పెట్టబడ్డాయి. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించారు. నేను మౌనంగా గుహలోనికి ప్రవేశించాను. వృద్ధ తపస్వి నేత్ర యుగ్మం నుండి కరుణారసం ప్రవహించుచున్నను. కేవలం తన సంకల్ప ప్రభావం చేతడు అగ్నిని సృజించెను. లోపలికి తీసుకెళ్లి తన యొక్క సంకల్పంతోనే అక్కడ అగ్నిని సృష్టించాడంట. ఆ దివ్యాగ్నిలో హుతం చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యాలని, కొన్ని మధుర పదార్థాన్ని, పండ్లని ఆయన సృజించాడు. వైదిక మంత్రోచ్చారణ చేయించు అతడు ఆ పదార్థాన్ని దివ్యాగ్నిలో అతడు మొత్తం హుతం చేస్తున్నాడు. నేను ఆ దివ్య పురుషుడికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను కాను, యోగిని అసలే కాను, సాధకుడను కాను, అల్పజ్ఞుడను, సామాన్య మానవుణ్ణి. నేను నాయందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహాన్ని నివృత్తి చేయవలసింది అని కోరితిని. అందులోకి ఆ వృద్ధ తపస్వి సమ్మతించారు. ఇతను అడుగుతాడు, నేను ఏ యోగీశ్వరుని కాను, ఏ సాధకుణ్ణి కాను, నేను ఒక సామాన్య మానవుణ్ణి, నా సందేహాన్ని నివృత్తి చేయండి దయచేసి అని అడుగుతాడు. అంతటా నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కనక పరమేశ్వరి మాత దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం కొరకు పురోపురం పొమ్మని చెప్పింది. ఇక్కడ తమ దర్శనము వ్యాఖ్య రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనం కలిగింది. ఇంతకు వ్యాఖ్య రూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈయన సంశయాలకు ఉత్తరమొసంగి నన్ను ధన్యుల చేయవలసిందని ప్రార్థించుకుని. అన్ని ప్రశ్నలే. ఎవరు వీళ్ళంతా, నాకెందుకు దర్శనం ఇస్తున్నారు అని అడుగుతున్నాడు. నేను ఈ బుక్ గురించి ఇలా మామూలుగా కథ చెప్పొచ్చు, కానీ ఇందులో రచింపబడిన ప్రతి అక్షరం సత్యము, ఎంతో శక్తివంతమైంది. అందుకే ఉన్నది ఉన్నట్లుగా నేను చదివి వినిపిస్తున్నాను. మచ్చుకి మొదటి చాప్టర్ ఎలా ఉంది ఈ రచన అనేది మొదటి చాప్టర్ని మీకు తెలియచేస్తున్నాను. కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది. ఆ వృద్ధ తపస్వి ఇట్లా ప్రారంభించను. నాయన, ఆంధ్రదేశం నందు గోదావరి మండలం మందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామం నందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రం నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణం చేసిరి. తండ్రి మహాపండితుడైనను, అతడు మాత్రము పరమశుద్ధ అయ్యను.
ఆ బాలకుడికి విద్య అబ్బలేదు. ఆ బాబు పేరు వ్యాఘ్రేశ్వర శర్మ. విద్యాభ్యాసం ఎంత కాలము చేసినాను సంధ్యావందనం కూడా చేయజాలడయ్యను. సంధ్యావందనం కూడా చేయరాదంట. ఒక బ్రాహ్మణోత్తముడికి అది ఎంతో ఇంపార్టెంట్. వ్యాఘ్రేశ్వర శర్మ అహంబో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటి వారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలుపు చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యారు. ఇతడికి చదువు లేదు కాబట్టి ఎవరు అతన్ని పట్టించుకునే వాళ్ళు కాదు, పైగా ఎద్దేవా చేసేవారంట. తల్లిదండ్రి కూడా అంతగా పట్టించుకునే వాళ్ళు కాదంట. హిమాలయాలయందు మహా తపస్సులు ముందురనియో వారి కరుణా కటాక్షంచే ఆత్మజ్ఞానం సిద్ధించుననియో అతడు విని ఉండెను. అతడు విని ఉన్నాడు, హిమాలయాల్లో సిద్ధేశ్వరులు ఉంటారని, ఆత్మజ్ఞానాన్ని ఇస్తారని, అక్కడికి వెళ్తే బాగుండని అనుకుంటుంటాడు మనసులో. అతడు విని ఉండెను. తిలదానములు పట్టుటకును ఆ భావం ఏర్పడినప్పుడు ఆబ్దీకంలోకి పోవుటకును తప్ప ఎవరినూ అతన్ని పిలవపోవటం వలన అతనిలో ఆత్మన్యూనత భావం ఏర్పడెను. మరి ఎలాంటి కైంకర్య కార్యక్రమములు జరిగినా కానీ ఇతన్ని పిలిచేవారు కాదంట. ఏ పూజ విధి విధానాలకి ఎలాంటి వాటికి పిలిచే వాళ్ళంటే మరణించినప్పుడు ఆ తిలాదానం పట్టడానికి, ఆబ్దికాలు పెట్టడానికి, అలాంటి పనులకు మాత్రమే ఇతన్ని పిలిచేవారంట. ఒకనొక బ్రాహ్మీ ముహూర్తం అతనికి స్వప్న దర్శనం అయింది. ఒకరోజు ఒక అద్భుతమైన కళ వస్తుంది బ్రహ్మీ ముహూర్త సమయంలో. ఏమి కళ అంటే, ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. శ్రీపాదుడు మరి బాలకుడుగానే ఉంటాడు, యతీంద్రుడు. ఆ శిశువు నభోమండలం నుండి భూమి మీదికి దిగి వచ్చుచుండెను. అయితే దివ్యలోకాల నుంచి ఆయన కిందకి దిగుతున్నాడంట భూమి మీదికి. వాణి శ్రీచరణంలో భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయాను. ఎప్పుడైతే పాదము భూమికి ఆనిందో వెంటనే భూమండలం అంతా దివ్య కాంతితో ప్రకాశిస్తూ కనిపించిందంట. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వేయిచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమేందులకు, ఈ గ్రామం నాకును రుణానుబంధం కలదు. రుణానుబంధం లేనిది సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యానికి పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. అయితే నేను ఎందుకు వచ్చాను అంటే, ఈ భూమికి నాకు సంబంధం ఉంది, ఒక రుణానుబంధం ఉంది. ఏదైనా మన జీవితంలో ఊరికినే జరగదు, రుణానుబంధం ఉంటేనే. సురకము సైతం మన దగ్గరికి రాదు అంటున్నారు, కుక్క కూడా రాదంట. రుణానుబంధాలు అలా ఉంటాయి. అయితే నీవు వెంటనే హిమాలయాలకు వెళ్ళు, బద్రికారణ్యానికి అని చెప్పి అంతర్ధానం అవుతాడు. నేనున్నాను, నీకు ఎందుకు భయపడుతున్నావు అని. వ్యాఘ్రేశ్వర శర్మ బద్రికారణ్యానికి వెళ్ళిపోతాడు. మార్గ మధ్యంలో అతనికి అయాచితంగా భోజనం సిద్ధిస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు అట్లా భోజనం పెడతా ఉంటారు. ఇతను వెళ్తా ఉన్నాడు, ఎవరో ఒకళ్ళు భోజనం పెడతా ఉంటారు. ఆ రకంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. అయితే అతడు బయలుదేరింది మొదలు ఒక కుక్క అతన్ని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యంలో సంచరించసాగెను. బదరికారణ్యానికి చేరుకుంటాడు. అయితే ఇతడు ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇతడు బదరికారణ్యం చేరుకునే వరకు కూడా ఒక శునకం అంటే కుక్క ఇతన్ని ఫాలో అవుతూ ఉంటది, అతన్ని అనుసరిస్తూ వస్తూ ఉంటది. అతడు తన సంచారంలో ఉరసి కుండం నందు పుణ్య స్నానాలు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్య స్నానాలు చేసింది. అతడు ఉరసి కుండం అనే ప్రాంతంలో మరి ఆ కోనేరులో స్నానం ఆచరిస్తే ఇది కూడా చేసిందంట కుక్క. అదే సమయం మందు ఆ ప్రాంతాలకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఉరసి కుండానికి పుణ్య స్నానం నిమిత్తము వస్తాడు. ఒక మహాత్ముడు తన శిష్య గణాలతో అక్కడికి వస్తాడు, అక్కడ స్నానం ఆచరించడానికి. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాద పద్మాలకి మొక్కి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థిస్తాడు. ఆ మహాత్ముడు దయతో అంగీకరిస్తాడు. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించి తక్షణమే ఎప్పుడైతే శిష్యుడిగా స్వీకరిస్తాడో తక్షణమే
ఆ కుక్క అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయిందంట. ఆ మహాత్ముడు చెప్తున్నాడు, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వ జన్మార్జిత పుణ్య స్వరూపము, అంటే నీవు చేసుకున్న పుణ్యకర్మ శునకం రూపంలో నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఒక గురువుకి అప్పచెప్పింది. నీవు చేసుకున్న గత జన్మ పుణ్యమేది. కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఉరసి కుండం నందు స్నానం ఆచరించగలిగితివి. నరనారాయణుల తపోభూమికి ఆకర్షించబడితే ఇదంతా ఎన్నో శ్రీపాద శ్రీ వల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. చూడండి, గురువు మరి ఎప్పుడు కూడా భగవంతుడికి మనకి అనుసంధానకర్తగా ఉంటాడు. ఇతడికి తెలియచేశాడు, ఇతడికి ఏమీ తెలియదు. బద్రికారణ్యానికి వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. అక్కడ ఈ గురువు లభించి అతను చెప్తున్నాడు, నీ పుణ్యమే ఆ శునక రూపంలో ఇక్కడ తీసుకొచ్చింది. పైపెచ్చు శ్రీపాదుడి యొక్క అనుగ్రహం ఉంటేనే ఇదంతా జరుగుతుందని చెప్పారు. వ్యాఘ్రేశ్వరుడు వినతాంగుడే, గురుదేవ, శ్రీపాద శ్రీ వల్లభులు ఎవరు? వారికి నాయందు అనుగ్రహం ఎట్లు కలిగింది అని ప్రశ్నించాను. అయితే వ్యాఘ్రేశ్వరుడు అడుగుతాడు, ఎవరు ఈయన అని. శ్రీపాదుడు ఎవరు? నా మీద ఆయనకి ఎందుకింత దయ అని అడుగుతాడు. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్త ప్రభువులు. త్రేతాయుగం నందు భారద్వాజుడను మహర్షి సవితృకాటక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీపీఠికాపురం నందు నిర్వహించెను. అయితే చెప్తున్నారు, దత్త ప్రభు యొక్క అవతారము, మొదటి అవతారము త్రేతాయుగం నందు భారద్వాజుడను మహర్షి. ఆయన ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేస్తాడు, సవిత్ర కాటకం అని. ఆ యజ్ఞ ఫలమే మరి శ్రీపాదుడు అవతరిస్తాడు అని చెప్తున్నారు. దానికి శివపార్వతులను ఆహ్వానించను. భరద్వాజునికి ఇచ్చిన వరం ప్రకారం భారద్వాజ గోపుత్రం నందు అనేక మంది మహాత్ములు, సిద్ధ పురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లును, సవిత్ర కాటక చైనము శ్రీపీఠికాపురం జరిగినట్లును పైంగ్య బ్రాహ్మణం నందు చెప్పబడింది. దేశం నందలి ఇతర భాగంలందు లుప్తంలైనను కల్కి అవతార భూమి అయిన సంబల గ్రామం నందు పైంగ్య బ్రాహ్మణంను సాంద్ర సింధు వేదంను అతిభద్రంగా కాపాడబడి ఉన్నవి. కలియుగం అంతమై సత్యయుగం వచ్చినప్పుడు శ్రీ దత్తావతార మూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురంకు భౌతిక రూపంలో వస్తారు అని తెలియచేయబడ్డారు. అనేక జన్మల్లో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్మలు ఫలితములను ప్రారంభించినప్పుడు మాత్రమే దత్తభక్తి కలుగుతుంది. మనము ఆటోమేటిక్ గా దత్తుడి వైపు వచ్చేస్తాము. ఇప్పుడు నీ పుణ్యకర్మలు, మన పుణ్యకర్మలు మరి పని చేయడం ఎప్పుడైతే మొదలు పెడతాయో అప్పుడు మనం ఆ దత్తుడి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం అంటున్నారు. దత్త భక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను ఏ కాలం నందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపంలో దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యంని ఇస్తారు. అయితే మాట్లాడతారు, లేదా కనిపిస్తారు, లేదా దర్శనం ఇస్తారు, లేదా మనకి స్పర్శతో కూడా అనుగ్రహాన్ని ఇస్తారు అని చెప్తున్నారు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయంగా ఉన్న కారణం చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీ పైన కలిగింది అంటున్నారు. నేను నా గురుదేవులైన మహావతార్ బాబాజీ దర్శనార్థం నేను వెళ్తున్నాను అని చెప్తున్నాడు ఆ గురువు. తిరిగి సంవత్సర కాలంలోకి వచ్చేదను. మీకు నిర్ణయించబడిన గుహలో క్రియాయోగం అభ్యసించుచు ఆత్మజ్ఞాన స్థితికి ప్రయత్నించవలను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. ఈ గురువు ఆ వ్యాఘ్రేశ్వర శర్మకి మరి అభ్యాసన ఇస్తారు, క్రియాయోగాన్ని తెలియచెప్తారు. ఆ క్రియాయోగాన్ని మీరంతా సాధన చేయండి ఆ శిష్యులందరినీ కూడా ఆ గుహల వద్ద వదిలేసి ఆయన వెళ్ళిపోతాడు. మహావతార్ బాబా వద్దకి వెళ్ళాలి నేను అంటూ. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చున్నాడు. అయితే ఇతనికి గురువు బోధించినేమి అర్థం కాదు. ఒకటే, అందరూ కూడా నా పేరు వ్యాఘ్రేశ్వర శర్మ అంటే పెద్ద పులి ఎంతో గొప్పనైంది కాబట్టి నాకు ఈ పేరు పెట్టారు. అలాగే
వ్యాఘ్రేశ్వర ఆ వ్యాఘ్రం యొక్క అంటే పులి చర్మాలు వేసుకొని కదా తపస్సు చేస్తారు, కాబట్టి ఆ వ్యాఘ్రం ఎంతో గొప్పది అని ఫీల్ అవుతాడు. ఫీల్ అయి తన్ని తానే అతను మరి తన లోపలికి తాను ప్రయాణం చేస్తూ తనని తాను గొప్పగా ఊహించుకుంటూ ఆ వ్యాఘ్రము వ్యాఘ్రేశ్వరాయ నమః వ్యాఘ్రేశ్వరాయ నమః అని అనుకుంటూ ఉంటాడు. తనకు తెలియకుండానే అతడు పెద్ద పులిగా మారిపోతాడు. అయితే మళ్ళీ గురువర్యులు రిటర్న్ వస్తారు. వచ్చి వ్యాఘ్రేశ్వర ఎక్కడున్నావు, వ్యాఘ్రేశ్వర ఎక్కడున్నావు అంటే ఎక్కడా కనిపించాడు. ఆయన దివ్య దృష్టితో ఏమి జరిగిందని చూస్తాడు. చూసినప్పుడు అతనిలోని కణములన్నీ కూడా, అణువులన్నీ కూడా విఘటనం చెంది పెద్ద పులిగా అతడు అవతరించడం జరిగింది గమనిస్తాడు. అతను తాను ఒక వ్యాఘ్రంగా మారాలని కోరుకుంటాడు అనమాట. సో అతడు అప్పుడు గురువు గారు చెప్తారు, ఎంత పని చేసినావయ్యా నువ్వు అని చెప్పి. అయినప్పటికీ సంవత్సర కాలం ఇట్లే గడిచిపోతుంది. గురుదేవులు ప్రతి గృహం వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగంలో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించి వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు, ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించి వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా వ్యాఘ్ర రూపంనే ధ్యానం చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపం పొందినని గ్రహించిరి. వారి నిష్కల్మష హృదయానికి ఆత్మశుద్ధికి సంతోషిస్తారు. వారిని ఆశీర్వదించి ఓంకారంను నేర్పిస్తారు. శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్యే అను దానిని మంత్రంగా వల్లవేయమనిది. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్య రూపంతోనే పురోపుర సమీపానికి చేరుకుంటాడు. ఆ మంత్రాన్ని అట్లనే జపిస్తూ పెద్ద పులి రూపంలో పురోపురానికి వెళ్తారు. అప్పుడు పురోపురంలో తన భక్తులందరితో కూర్చొని ఉంటాడు. ఎవరు? శ్రీపాదుడు ధ్యాన స్థితిలో ఉంటాడు. ఆయనకి ధ్యానంలో కనిపిస్తుంది తన భక్తుడు ఒకడు వస్తున్నాడు అని, వ్యాఘ్య రూపంలో ఉన్నాడు అని. వెంటనే ఆయన తన ధ్యానంలోంచి లేస్తాడు. పురోపురానికి ఆయన చేరుకోకముందే ఆ పురోపురానికి రావాలంటే కృష్ణా నది అడ్డం ఉంటది. ఆయన ఆ వెంటనే ఆ కృష్ణా నది మీదకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఎవరు? శ్రీపాదుడు తన భక్తుడి కోసం. ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే బంగారు కమలం కింద ఏర్పడతా ఉంటది. వాటి మీద ఆయన దాటుకుంటూ వెళ్తాడు. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే అని అవిశ్రాంతంగా ఈయన పఠిస్తూనే ఉంటాడు. వ్యాఘ్రేశ్వరుడు శ్రీవల్లభుల వారి శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రంపై అధిరోహించి నీటి మీద తేలి అడుచు పురోపురం చేరిది. అందరూ ఆశ్చర్యచకుతులై చూస్తూ ఉన్నారు. అయితే ఆ పెద్ద పులి మరి శ్రీపాదుని దర్శించుకొని మరి పాదాలని శ్రీపాదరాజం శరణం ప్రపత్యే అనే తాను నేర్చుకున్న మంత్రాన్ని వల్లవేస్తాడు. అప్పుడు అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఆ పెద్ద పులి మీద ఎక్కి కూర్చుంటాడు శ్రీపాదుడు. దత్త పురాణాన్ని అనుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహర సుతుడైన ఆ ప్రభు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపంను ధరించగా వ్యాఘ్ర వాహనారూఢులై రాజధాని వచ్చిరి. చూడడానికి ఎలా ఉందంటే అయ్యప్ప స్వామి పెద్ద పులి మీద కూర్చున్నట్టుగా ఉంది అని చెప్తున్నారు. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్ర అయ్యాయి. మరి శ్రీపాదుడు సాక్షాత్తు ఆ అయ్యప్పని అని చెప్పి అనుకుంటున్నారు అని కొందరు భావించిరి. అంబ సింహ వాహిని అయినట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపం అని కొందరు భావించిరి. అయితే జగన్మాత మరి సింహం మీద పెద్ద పులి మీద కూడా కూర్చొని కనిపిస్తారు కదా. సో జగన్మాత కూడా ఈ రూపంలో ఉన్నారు ఇక్కడ అని అనుకుంటున్నారు కొంతమంది. శ్రీవల్లభులు పురోపురం చేరి వ్యాఘ్రం నుండి కిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసూల వాసినది. ఎప్పుడైతే ఆయనకి దర్శనం ఇచ్చి తాను ఆ పెద్ద పులి మించి దిగిపోయినాడో వెంటనే తన ప్రాణాల్ని కోల్పోయింది. అవతారం చాలించింది ఆ వ్యాఘ్రము.
దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయలువెడను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రం యొక్క చర్మంను వారి ఆసనంగా చేసుకునవలసినదని ప్రార్థిస్తాడు. ఒక దివ్య పురుషుడుగా అతడు బయటకు వచ్చి, నా ఈ అవతారము చాలించాను కదా, ఈ చర్మాన్ని మీరు మీ ఆసనం కింద వేసుకొని కూర్చోవాలని ఒక కోరికగా ప్రకటిస్తాడు. ప్రేమ పొంగులు వార శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మం మహాబలిష్ఠుడైన పహల్వాన్ గా ఉంటివి. ఒక జన్మలో, ఆ జన్మలో పులులతో పోరాడుట, వాటిని క్రూరంగా హింసించుట, వాటిని బంధించి నిరాహారంగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇచ్చుట మొదలైన క్రూర కర్మల్ని చేయుచుంటివి. ఇతడు చాలా బలిష్ఠుడుగా ఉండేవాడంట. పులులతో పోట్లాడి వాటికి ఆహారం ఇవ్వకుండా సర్కస్ లో ఆడిపిస్తుంటారు కదా, అలా పులుల్ని హింసించి వాటితోటి సర్కస్ చేపిస్తూ జనులందరికీ వినోదాన్ని ఇచ్చేవాడంట. అలాంటి జంతువుల మీద క్రూర కర్మలు చేశాడంట. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరంగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణ వశంన అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్య రూపంన ఆ దుష్కర్మ అంతైను హరింపచేసి తిని, ఇతడు చేసుకున్న పుణ్యం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా ఉండటం వల్ల అతడు ఇంకా ఎన్నో జంతు జన్మలు ఎత్తాలి. నిజానికి రాతి సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం తర్వాత మానవ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతుంది ఆత్మ. ఒకసారి మరి మానవ సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరోగమనం ఉండదు, వెనక్కి వెళ్ళడం ఉండదు. మనము చేసుకున్న పాప కర్మల వల్ల ఒక్కొక్కసారి అలా జరుగుతుంది. ఇతడెన్నో నీచమైన జన్మల్లోకి వెళ్ళాలి. నీచం కాదు, ప్రతి జన్మ కూడా ఉత్కృష్టమైనదే. మళ్ళీ జంతు జన్మల్లోకి వెళ్ళాలి. కానీ అన్ని జంతు జన్మల్లోకి వెళ్లకుండా శ్రీపాదుడు ఒకే ఒక జన్మ, జంతు జన్మ, అది వ్యాఘ్రం పెద్ద పులి జన్మతో సరిపుచ్చేస్తున్నాడు. తన యొక్క పాపకర్మలన్నీ కూడా తీసేసినాను నేను. నువ్వు పులుల్ని హింసించటం వల్ల మళ్ళీ నువ్వు పెద్ద పులి రూపంలోకి పుట్టడం జరిగింది. ఇలా కర్మ సిద్ధాంతము మనకి పనిచేస్తుంది. చూడండి, చిరకాలం నా వ్యాఘ్య రూపంలో ఉండటం వలన నీవు కోరుకున్న క్షణంన వ్యాఘ్య రూపం సిద్ధించినట్లు వరము అనుగ్రహించుచుంటిని. హిమాలయాలందు కొన్ని వందల సంవత్సరాల నుండి నా కోసమే తపమాచరించు అనే సిద్ధ పురుషుల దర్శన ఆశీస్సుల్ని నీవు పొందదవు. యోగ మార్గం నీవు ఉన్నతుడివై ప్రకాశించదవు కానీ ఆశీర్వదించరు. హిమాలయాల్లో ఎంతో మంది సిద్ధేశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆటంకం ఎవరు కలిగించకుండా నువ్వు అక్కడ కాపలా ఉండు అని చెప్తాడు శ్రీపాదుడు. అలా కొన్ని సంవత్సరాలు ఉంటాడు. శంకర భట్టు ఇంత పూర్వం చూసింది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరుణ్ణే. ఆయన యాస్ట్రల్ గా తిరుగుతూ ఉంటాడు, కనిపించే వాళ్ళకి కనిపిస్తాడు అనమాట. ఇది మరి మొట్టమొదటి చాప్టర్. శ్రీదత్త ప్రభు యొక్క లీల ఈ రకంగా ఉంటుంది. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయ. ఇక రెండవ చాప్టర్ లోకి వెళ్తే, ఇక్కడ ఈ చాప్టర్ లో శంకర భట్టు శ్రీ సిద్ధ యోగీంద్రులకి దర్శనం చేసుకుంటాడు. ఆయన దర్శనం చేసుకోగానే శ్రీపాదుడు ఆయనకి ఏం తెలియచెప్తారంటే, ఆయనకి ఒక చక్కటి ప్రదేశాన్ని చూపించి అక్కడ ఉన్న శివాలయాన్ని దర్శించుకొని రమ్మని తెలియచెప్పండి అని చెప్తారు. సరే అని ఇతడు రాగానే ఆ సిద్ధేశ్వర్ల వారి దివ్య దర్శనం కలుగుతుంది. అయితే అక్కడే ఒక చక్కటి శివలింగం ఉంటది. ఆ ప్రాంతం అంతా వెళ్ళి దర్శనం చేసుకో ఈశ్వరుని అని ఆ సిద్ధేంద్ర యోగి తెలియచెప్తారు. ఎవరికి? శ్రీపాదుడికి. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో అడుగు పెడతాడో దూది పించ కన్నా కూడా తేలికైపోతుంది తన శరీరం అంతా ఎనర్జీస్ ఉంటాయి అక్కడ.
ఆ ప్రాంతంలో ఉన్న శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటాడు. దర్శించుకుని మళ్ళీ ఆ సిద్ధేంద్ర యోగి దగ్గరికి వస్తారు. అయితే శంకరభట్టు, నీవు దర్శించిన ఆ శివలింగం మహా మహిమాన్వితమైనది. పూర్వం దేవేంద్రుడు అనేక మంది రాక్షసుల్ని జయిస్తాడు. కానీ ఒక రాక్షసుడు తప్పించుకొని పారిపోయి తపస్సు చేయసాగాడు. అయితే తపస్సులో ఉన్న ఆ రాక్షసుని ఇంద్రుడు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. తపస్సులో ఉన్న వాని హత్యాపాతకం వలన దేవేంద్రుడు కళా విహీనమైపోయాడు. అయితే పూర్వం జరిగిన ఒక సంఘటన తెలియచెప్తున్నాడు సిద్ధేంద్రుల వారు. ఇంద్రుడు ఒక రాక్షసుణ్ణి, తపస్సు చేస్తున్న ఒక రాక్షసుణ్ణి వధిస్తాడు. దానివల్ల అతడికి మరి హత్యాపాతకము, పాపకర్మ చుట్టుకుంటుంది. దాంట్లోంచి అతడు బయటపడడం కోసమని ఇక్కడ ఏం చేస్తాడంటే, ఒక శివలింగాన్ని మహాశక్తివంతం అవటం వలన ఇంద్రుడు కదంబ వనం చేరుకుని అక్కడ నివసిస్తున్న పాపాల సమూహం అకస్మాత్తుగా తొలగిపోవడానికి వానికి ఆశ్చర్యాన్ని కలిగింపజేసే విధంగా, అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా అంతటి వైబ్రేషన్స్ తో ఉన్న ఒక చక్కటి శివాలయాన్ని ఇతడు నిర్మిస్తాడు, ఆ హత్యాపాతకం నుంచి విముక్తి పొందడం కోసం. ఆ లింగాన్ని అర్చించి ఆ స్వయంభూ శివలింగానికి ఆలయం నిర్మించాడు. అంటే అది స్వయంభూ అతడికి కనిపిస్తుంది, దానికి అతడు ఆలయం నిర్మిస్తాడు. ఆ విధంగా అది దేవేంద్ర ప్రతిష్ఠితమైన శివలింగంగా పేర్కొనబడింది. ఆ శివలింగము సమస్త పాపహరం, సర్వమంగళప్రదం, విశేష పుణ్యవంతులైన వారికి మాత్రమే ఆ శివలింగ దర్శనం సాధ్యం. అయితే అందరికీ అది కనిపించదంట. మరి ఆ భక్తులకి మాత్రమే, ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటారో దాన్ని చూడగలరు, దర్శించగలరు అని చెప్తున్నాడు. శ్రీదత్త ప్రభువుల భక్తులకు అయాచితంగా అప్రయత్నంగా పుణ్యపురుషుల సంగమము, పుణ్యస్థల సందర్శనము కలుగుచుండును. మరి నిజంగా ఆ భగవంతుడి యొక్క భక్తులకి మాత్రమే ఉన్న ఉత్తమమైనటువంటి ఆ గొప్ప యోగీశ్వరులను, ఆ పుణ్యమైన ఆ క్షేత్రాలని దర్శించగలరు. అందరికీ అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. నేను తిరిగి సిద్ధ యోగేంద్రుల పాదపద్మల్ని ప్రణమిల్లి తిని, శ్రీ సిద్ధ యోగేంద్రులు నన్ను తిరిగి శివలింగ దర్శనానికి పొమ్మన్రి. నేను తిరిగి ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ ఒక సుందరమైన శివాలయం ఉన్నది. కానీ అది నేను గతంలో దర్శించిన ఆలయం కానే కాదు. నేను అక్కడ విచారించగా ఇది మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయం అని, నేను ఉన్నది మధురా నగరం అని తెలిసినది. అయితే ఇతడు వచ్చి ఆల్రెడీ శివాలయాన్ని దర్శించుకుని మళ్ళీ తిరిగి వస్తాడు. అప్పుడు సిద్ధేశ్వరుడు ఆయన తెలియచేస్తాడు ఆ శివాలయం యొక్క విశిష్టత ఏంటి అనేది. మళ్ళీ ఏం చేస్తాడు, నువ్వు మళ్ళీ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకో అంటారు. సరే అని మళ్ళీ వెళ్తాడు. వెళ్ళేసరికి ఇందాక చూసిన శివాలయం లేదు అక్కడ. అక్కడ ఇదేంటి, ఇదేం ప్రాంతము అని అడుగుతాడు. అక్కడ వాళ్ళంతా చెప్తారన్నమాట. బహు సుందరమైన శివాలయం కదా ఇక్కడ ఉండవలసింది, మరి ఇక్కడ లేదేంటి అని అడుగుతాడు. అయితే ఆయనకి డౌట్ వస్తుంది, అసలు ఇప్పుడు నేను ఇందాక చూసింది శివాలయమేనా కాదా, అదంతా కలనా? ఇప్పుడు చూసేసరికి అక్కడ శ్రీ మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయం కనిపిస్తుంది. నేను దేవతామూర్తుల దర్శనం చేసుకుని శ్రీ సిద్ధయోగేంద్రుల ఆశ్రమం వద్దకని మళ్ళీ తిరిగి వెళ్తాడు. అక్కడెక్కడ ఆశ్రమం కనిపించదు అతనికి. ఆ ప్రాంతం అంతయు జనసమూహంతో నిండి ఉన్న పట్టణ ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత వెదిగినాను శ్రీ యోగేంద్రుల ఆశ్రమం కనిపించదు. శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామ స్మరణం చేస్తూ నాకు తోచిన దిక్కుగా వెళ్తూ ఉన్నాను. సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడుతుంది. నా వెనుక నుండి కాంతి ప్రసారం ఒకటి జరుగుతా ఉంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ 3 తలల పాము, దాని తల మీద ఒక మణి, ఆ మణిలోంచి కాంతి, ఆ కాంతి ఇతనికి దారి చూపిస్తుంది. అతడు భయపడతాడు. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా ఆగుతోంది.
నా గుండెల లోతు నుండి అప్రయత్నంగా శ్రీపాదుల వారి దివ్యనామం వస్తుంది వచ్చుచుండెను. అట్లే అప్రయత్నంగానే నా నోటి నుండి శ్రీపాదుల వారి దివ్యనామం ఉచ్చరిస్తూ నేను ఎట్టకేలకు శ్రీ సిద్ధ యోగేంద్రుల ఆశ్రమం చేర్తిని. వెంటనే ఆ దివ్య సర్పము ఆ కాంతి కూడా అదృశ్యమైనవి. అయితే మొత్తానికి ఆ సిద్ధేంద్రుల యోగుల యొక్క ఆశ్రమాన్ని చేరుకుంటాడు. అత్యంత కరుణతో ఆయన శంకర భట్టుని ఆదరిస్తాడు. వేయించిన వేడివేడి శనగల్ని అరటి ఆకులో నాకు ప్రసాదంగా ఇచ్చిరి. నేను కడుపారా భుజించి తిని. చూడండి, నేను భోజనం చేయుచున్నను, గుండెదడ తగ్గలేదు. శ్రీ సిద్ధ యోగేంద్రులు ప్రేమతో నా కుడి రొమ్మును నిమిరిరి, తదుపరి ఎడమ రొమ్మును నిమిరిరి. ఆ తర్వాత తమ దివ్యాస్తంతో నా శిరస్సును సృష్టించిరి. నేను గుండెదడ తగ్గుట గమనించి తిని. నా ఊపిరితిత్తుల నుండి ఏవో దుష్టవాయువులు బయలువెడుచున్నట్లు అనిపించినది. నా మనస్సు నందు నిండి ఉన్న చెడ్డ ఊహలు, దుష్ట సంకల్పాలు బయటికి పోవచ్చున్నట్లు అనిపించింది. నా శరీరం అంతయు ఉష్ణము హెచ్చి మత్తులో నిండినట్లు ఉండెను. మరి అతడు చూడండి, గురువులకి అన్నీ తెలుస్తాయి. ఆయన ఎప్పుడైతే అతన్ని ఛాతి భాగాన్ని స్పృశిస్తారో అతనిలో ఉన్నటువంటి భయపూరితమైనటువంటి ప్రకంపనలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ దుష్ట సంకల్పాలు లోపల ఏవైతే ఉన్నాయో చెడు ముద్రలు అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. శ్రీదత్తుడి యొక్క మహిమ అప్పుడు శ్రీ సిద్ధ యోగేంద్రులు ఈ విధంగా సెలవిచ్చారు. శంకరభట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగం, తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు వేరువేరు కాదు. నీకు ఈ రకమైన అనుభవాన్ని ప్రసాదించమని దత్తాత్రేయుల వారి ఆజ్ఞ అట్లు ప్రసాదించడం అయిందని చెప్తున్నారు. సాక్షాత్తు శ్రీపాదుడే చెప్తాడు. ఆయనకి ఫస్ట్ శివలింగాన్ని దర్శింప చేయి, తర్వాత మీనాక్షి సుందరమూర్తుల యొక్క దర్శనం కావించండి అని. ఈ రకమైన అనుభవాన్ని ప్రసాదించమని దత్తాత్రేయుల యొక్క ఆజ్ఞ అని తెలియచెప్పాడు. నీవు దర్శించు సృష్టి అని భావించుటే మాయ, అంతైనో చైతన్య స్వరూపం. శ్రీ దత్త ప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చు, వర్తమానం భూతకాలంగా మారవచ్చును, భూతకాలము వర్తమానంగా రూపుదిద్దుకొనవచ్చును. శ్రీ దత్త ప్రభువుల చైతన్యము నిత్యం వర్తమానము. గతంలో జరిగినది ప్రస్తుతం జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది అంతైనో వారి సంకల్పము అనుసరించి ఉండును చెప్తున్నాడు. భగవంతుడి యొక్క సృష్టి ఎలా ఉంటుంది అని. వర్తమానం భూతకాలం అవుతుందంట, భూతకాలం భవిష్యత్తు కూడా చేయగలనంట. అలాంటి మహిమాన్వితము అయిన వారు ఆ శ్రీదత్తులు అని తెలియచెప్తున్నారు. ఒక విషయం జరుగుటకు కానీ జరగకుండా ఉండటకు కానీ వేరొక వినూత్న పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీదత్త ప్రభు యొక్క సంకల్పమే ప్రధానము. మరి ఆ శ్రీపాదుడు ఎలా ఉంటాడంటే, ఒక విషయం జరగాలన్నా, అది జరగకూడదన్నా, లేదా అది ఇంకో రకంగా జరగాలి వినూత్నంగా అన్నా ఆయనకే సాధ్యమే, మరెవరికి కాదు అని చెప్తున్నారు. ఈ మహాసంకల్పంతో సృష్టి స్థితి లయములు జరుగుతున్నవో, ఏ మహాసంకల్పంతో, ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే శ్రీ దత్తాత్రేయులు. వారే ప్రస్తుతం శరీరధారి అయి శ్రీపాద శ్రీవల్లభులుగా ఈ భూమండలమున అవతరించిరి. శ్రీపీఠిక పురవాస్తవ్యులు వారిని సరిగా గుర్తించలేదు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలైరి చెప్తున్నారు. అంతటి మూల చైతన్యమే ఇక్కడ సృష్టి స్థితి లయాలకి ఎవరైతే కారకులై ఉన్నారో ఆ మూల చైతన్యమే ఆ దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడి యొక్క అవతారమే శ్రీపాదుడు. అలాంటి శ్రీపాదుడిని పీఠికాపురం వాసులే గుర్తించలేదు అని తెలియచెప్తున్నారు. ఫెయిల్యూర్ అయిపోయారు వాళ్ళంతా. పురోపురం నందలి మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా బ్రహ్మజ్ఞానంను పొందిరి. అయితే పురోపురంలో మరి పీఠికాపురం ఏమో జన్మస్థలం, పురోపురంలో ఏమో తన యొక్క జన్మని గుప్తం చేసుకుంటాడు కృష్ణా నదిలో అన్నమాట. అలాంటి సమయం అది, అలాంటి ప్రదేశం. పురోపురం నందలి ఉన్న మత్స్యకారులు మాత్రం శ్రీపాదుని గుర్తిస్తారు. అంటే అది వాళ్ళ ఆత్మస్థితి.
శ్రీపాద శ్రీవల్లభ వారి కరుణని పొందవలన మనలోని అహంకారము నశిస్తేనే ఆయన యొక్క కరుణని మనం పొందగలమని చెప్తున్నారు. అన్ని రకాల మతాల్ని క్షీణించవలను, అప్పుడే వారి శక్తిను, వారి అనుగ్రహం, వారి యథార్థ స్థితి మనకు అవగతం అవుతుందని చెప్తారు. ఈయన మెల్లిగా మరి ప్రతిది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. శ్రీ సిద్ధేంద్ర యోగుల వారు ఈ విధంగా సెలవిచ్చిన నాయన శంకరభట్టు, సృష్టి నందలి ప్రతి వస్తువు నుండి ప్రకంపనలు అనేవి కలుగుతుంటాయి. ఎంతో వైవిధ్యం ఉన్న ఈ ప్రకంపనల వల్ల ఇతర వస్తువులతో ఆకర్షణ వికర్షణలు కలుగుచుండును. ఈ ప్రతి వస్తువు నుండి బయలుదేరే ప్రకంపనలు వలనే ఆకర్షణ వికర్షణలు కలుగుతుంటాయి వేరే వస్తువులతో అని చెప్తున్నాడు. స్థూల సూక్ష్మ కారణ శరీరంలందు పుణ్యకర్మముల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు, పాపకర్మముల వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. అయితే మన కారణకారక శరీరం నుండి ప్రకంపనలు కూడా బయలుదేరుతాయి. ఇలా నువ్వు పుణ్యం చేసుకుంటే పుణ్యకర్మలు, పాపం చేస్తే పాపకర్మలు. పుణ్య విశేషం వలన పుణ్య పురుషులతో సమాగమము, పుణ్యస్థలముల దర్శనము, పుణ్యకర్మములందు ఆసక్తి కలిగి పుణ్యము వృద్ధి చెందును. ఆ పుణ్యము వృద్ధి నొంది పాపము క్షీణించిననే గాని శ్రీదత్త ప్రభువుల వారి యందు మనకి నిశ్చల భక్తి కుదరదు. కాల కర్మ కారణ వశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారికి నీపై గల అపార కృప వలనే నీవు ఇచ్చుటకు రాగలిగితివి. నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆశ్చర్యపడుతూ శ్రీవల్లభుల వారి దివ్య శ్రీచరణాలని వదలకూడదనని ఎప్పుడు రూపమునకు చేరుదునా అని మనసులో తహతాలాడుచుండెను. ఇలా అతడు అనుకుంటూ నిద్రపోతాడు. నిద్రపై లేచేసరికి అక్కడ ఆశ్రమం ఉండదు, అక్కడ సిద్ధేంద్ర స్వామి ఉండరు. మరి నిన్న జరిగింది అంతా కూడా అది సత్యమేనా అని అనుకుంటూ అతడు బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరుతూ ఉంటా అతనికి కొన్ని కాకులు వెంబడిస్తూ అతన్ని పొడుస్తూ ఉంటాయి. మొత్తం రక్తం వస్తూ ఉంటది. పరిగెత్తుతూ ఉంటాడు, శ్రీపాద నన్ను రక్షించు అని. ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఆ పుట్ట దగ్గరికి వెళ్తాడు. అట్లా పరిగెడుతూ ఉంటే గుంపులుగా కాకులు వచ్చి అతన్ని పొడుస్తూ ఉంటాయి. ఈలోగా అతడు అడవిలో వెళ్తున్నటువంటి అడవిలో ఒక తెగవాళ్ళు వస్తారు, కొండ తెగవాళ్ళు. ఆ కొండ జాతి వాళ్ళు ఇతన్ని చూసి ఇతనికి కొంత పుట్ట తేనె కొన్ని కాయలు పండ్లు తీసుకొచ్చి ఇస్తారు. కానీ వాళ్ళు అంటారు అన్నమాట, మేము ఎంతో మందికి సహాయం చేశాము, ఆహారం పెట్టాము, ఇలా ఏ జీవి కూడా ఇలా వెంటాడి హింసించలేదు, మరి ఇది భగవత్ సంకల్పం ఉన్నట్లుంది, కాబట్టి మేము ఇందులో తలదూర్చమని వెళ్ళిపోతారు. ఇతడు కాకులు పొడుస్తుంటే పరిగెడతా ఉంటాడు. కాసేపటికి ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడు, శ్రీపాద అని. మెల్లిగా కాకులు వెళ్ళిపోతుంటాయి. ఈలోగా పెద్ద సర్పాలు వస్తాయి, వచ్చి అతన్ని కాటేసి వెళ్ళిపోతా ఉంటాయి. అతడికి నోట్లోంచి నురుగులు వస్తూ ఉంటాయి. మత్తులోకి వెళ్ళిపోతూ ఇక నాకు మరణమే సత్యము అనుకుంటూ ఉండగా ఏం జరుగుతుంది అంటే, అప్పుడే అక్కడికి గాడిదల మీద బట్టలు పెట్టుకొని రజకులు అంటే చాకలి వాళ్ళు వస్తూ ఉంటారు. బట్టలు ఉతుకొని ఇంటికి వెళ్తూ ఇతన్ని చూస్తారు. చూసి మరి తిరుమల దాస్ అనే ఆ రజకుడు ఇతన్ని చూసి, అయ్యో ఏంటి ఇతను ఈ రకంగా పడిపోయాడు, వెంటనే మరి మనం ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ ఇతడు చూస్తే మరి బ్రాహ్మణోత్తముడు ముట్టొచ్చో లేదో అనుకుంటారు, మనం రజకులం కదా అని. కానీ అతడు మరణావస్థ స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం వదిలిపెట్టకూడదు అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకొని వెళ్ళి నులక మంచం మీద పడుకోబెట్టి అతడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో విషము విరగడం మొదలు పెడుతుంది. విషం విరగడం మొదలయ్యేటప్పుడు అతడికి చాలా బాధాకరంగా ఉంటది. కాబట్టి చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకోండి అని చెప్తాడు ఆ రజకుడు. అలా పట్టుకుంటారు. అయితే ఇతడు చూస్తూ ఉంటాడు, ఏంటి చాకలి వాళ్ళ ఇళ్లలోకి నన్ను తీసుకొచ్చాడు, నేను బ్రాహ్మణోత్తముని కదా అని.
అక్కడంతా కంపు వాసన ఇంటి చుట్టూ కూడా. అయినా గాని అతడు తప్పదు కదా, బతకాలి కదా, ఇప్పుడు తను జీవించి ఉండడం ముఖ్యం కాబట్టి వాళ్ళ సహాయం తీసుకోవాలి నేను అనుకుంటాడు. చూడండి, కులమత భేదాలు కూడా నేను పెట్టుకోకూడదు. అలా అనుకుంటాడు. అనుకుని దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఏంటి? ఆ ట్రీట్మెంట్ కి. తర్వాత అనుకుంటాడు, నేను బ్రాహ్మణోత్తముండని, తక్కువ కులజుడైన ఆ రజకుల వద్ద నేను ఉండకూడదు అని, ముట్టుకోకూడదని, అతడు ఏ ఊరికి వెళ్ళినా బ్రాహ్మణోత్తముల ఇళ్లను వెతుక్కునేవాడు భోజనం కోసమని. కానీ వాటి రోజున నేను చాకలి ఇంట్లో ఉండి భోజనం చేయవలసి వచ్చింది అని అనుకుంటాడు. ఆ చాకలి తన పేరు వల్లభదాసు. అతను సామాన్య వ్యక్తి కాదని తెలుసుకుంటాడు. ఎందుకంటే అతడు చెప్తాడు, నీకు పాములు ఆ కాకులు ఎందుకు కరిసినాయో నాకు తెలుసు అని చెప్తాడు. అడుగుతాడు శంకరభట్టు, ఎందుకు అవి నన్ను కరిసినాయి అని. అప్పుడు చెప్తాడు, పిఠాపురంలో ఎంతో మంది బ్రాహ్మణులు శ్రీపాదుణ్ణి ఒప్పుకోరు దత్తావతారమూర్తిగా. అతన్ని ఏదో చనిపోయిన ఒక బ్రాహ్మణుడి యొక్క ఆత్మ అతనిలో దూరి అతడు గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు అంత చిన్న వయసులోనే, బాల్యంలోనే. అంతేకాని అక్కడ ఏ దైవము లేదని ఎన్నో అవాకులు చవాకులు పేలుతారనమాట. అయితే వాళ్ళు మరణించినాక వారికి మరి వీళ్ళు వేదోత్తములు కదా, స్వర్గానికి చేరుకుంటారు. అక్కడ ఇంద్రుడు వాళ్ళకి ఎలాంటి భోజనాన్ని ఇవ్వరు. ఇవ్వవలసిన భోజనం ఏంటి అంటే అమృతం. అడుగుతారు అక్కడ, మాకు ఆకలి నకనకలాడుతుంది, భోజనం పెట్టండి అని. అయితే అప్పుడు ఇంద్రుడు చెప్తాడు అనమాట, భోజనము పెట్టబడాలి అంటే మనం భోజనం ఇదివరకు వేరే వాళ్ళకి పెడితేనే అది మనకి ఇప్పుడు వస్తుంది. మీరు ఆ పని చేయలేదు, ఎవరికి కూడా అన్నదానం చేయలేదు, ఎంతసేపు మీరే దండుకున్నారు దక్షిణలు అని చెప్పి, కాబట్టి ఈ స్వర్గంలో మీకు భోజనం లేదు అని చెప్తారు. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో, మన జీవితాన్ని మనమే ఎట్లా సృష్టి చేసుకుంటున్నాము. నీకు భోజనం కావాలి అంటే నువ్వు భోజనం పెట్టాలి ఇతరులకి. నీకు ఈ జీవితంలో ఏది కావాలి అనుకుంటే అది నువ్వు ఇతరులకు పెట్టి ఉండాలి. ఉన్నప్పుడే అది నీకు సృష్టించబడుతుంది అని చెప్తారు. అంతేకాదు, మీరు పిండ ప్రదానాలు చేసినప్పుడు మీ పితృమూర్తులకి మాతృమూర్తులకి మీరు త్రికరణ శుద్ధిగా చేయలేదు. ఇంతమంది ఎందుకు, అంతమంది ఎందుకు, ఇంతెందుకు, అంతెందుకు అని ఆ వంటకాల్ని ఆ వచ్చిన వాళ్ళకి భోజనం సరిగా మీరు పెట్టలేదు, తృప్తిగా పెట్టలేదు, మనసా వాచ కర్మణ పెట్టలేదు, అయ్యో ఖర్చు అయిపోతుందనే బాధతో పెట్టారు. కాబట్టి మీకు ఆ పాపాలన్నీ చుట్టుకున్నాయి అని చెప్తాడు ఇంద్రుడు. ఎట్లా ఈ పాపాల నుండి ఎట్లా మేము బయటపడాలి అంటే, ఎవరైతే దత్త ప్రభు యొక్క భక్తుడై ఉంటాడో వారి యొక్క రుధిరం, ఆ రక్తం మీరు తాగినప్పుడు మీరు బయటకు వస్తారు అని చెప్తారు. అయితే ఏడుస్తాడు ఇతడు. ఎవరు? శంకరభట్టు. అంటే వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళ పాపకర్మ విముక్తి కావడానికి నేను ఈ రకంగా పాముల్ని కాకులతో పొడిపించుకోవాలా? ఇది ఎక్కడ అన్యాయం? నేను ఇంత అవస్థపడాలా అని అంటాడు. అంటే దానికి ఓ లెక్క కూడా ఉంది. శ్రీపాదుడేమి తక్కువ వాడు అనుకుంటున్నావా? లీలా మనోహరుడైన నువ్వు కూడా పాపం చేసి ఉన్నావు. అది ఇది క్యాలిక్యులేట్ చేశారు ఇక్కడ.
నీవు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకాన్ని నువ్వు ఎద్దేవా చేసావు. చివరగా ఏం చేసావు? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనే శ్లోకాన్ని ఎద్దేవా చేస్తూ గాడిద మీద పడుకుని బూడిదలో దొర్లుతూ గాడిదలాగా నడుస్తూ యాక్షన్ చేసావు. అందుకనే ఇప్పుడు నీకు నిజంగానే గాడిద మీద పట్టుకొని వచ్చారు. ఆ బూడిదంతా కూడా పూసారు, మందంతా కూడా నువ్వు చేసుకుందే నీకు తిరిగి వచ్చింది అని వాళ్ళు తెలియచెప్తారన్నమాట. సో అక్కడ నీ లెక్క, అక్కడ వాళ్ళ లెక్క, ఇద్దరి పాపకర్మలు తీరిపోయే విధానంలోకి ఈ సంఘటన జరిగింది. ఏది ఊరికిని జరపబడలేదు, అది నీ సృష్టే అని తెలియచెప్తారు. ఇలా ఒక్కొక్క చాప్టర్ లో జరిగినటువంటి సంఘటనలే అన్నమాట. ఇందులో బ్రహ్మజ్ఞానము, దశమహావిద్యలు అంటే ఆదిపరాశక్తి యొక్క 10 అవతారాలు గురించి, సృష్టి గురించి, గ్రహాల గురించి మొత్తం ఎంత జ్ఞానాన్ని ఇందులో తెలియచెప్తాడో శ్రీపాదుడు. అట్లాగే కార్యకారణ సంబంధాలు, కర్మలు, సిద్ధాంతాలు ఏ రకంగా ఉంటాయి అనేది బాలకృష్ణుడు మనకు గుర్తొస్తాడు. అంత చిలిపైన పనులు ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క సంఘటన. అలాగే శ్రీపాదుడు తాను జన్మ తీసుకోవడానికి ముందర ఏ రకంగా వీళ్ళను కలుస్తాడు అదంతా కూడా తెలియచెప్తారు మనకి. తర్వాత శ్రీపాదుడు జన్మించినప్పుడు ఏం జరిగింది, తాను కూడా అయోనిజుడుగా వస్తాడు, ఒక కాంతి రూపంలో జన్మిస్తాడు. అలా జన్మించినప్పుడు మరి సృష్టి అంతా ఏ రకంగా, దేవతలంతా ఎలా వచ్చారు, అక్కడ ఓంకారనాదం ఎలా వినిపిస్తుంది, బాజా భజంత్రీల సౌండ్ ఎట్లా వినిపిస్తుంది. శ్రీపాదుడు జన్మించిన తర్వాత 3 తలల నాగుపాము వచ్చి తన శిరస్సు మీద ఇలా నించుంటుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో తెలియచేస్తారు. అంతేకాదు నవనాథులు అంటే ఏంటి, రుద్రాక్షల అంటే ఏంటి, బ్రహ్మకమలం అంటే ఏంటి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఇందులో శాస్త్రయుక్తంగా తెలుపబడింది. అలాగే ఎన్ని శివాలయాలు ఉన్నాయి, ఎన్ని విష్ణు ఆలయాలు ఉన్నాయి, అలాగే సాయిబాబా యొక్క జన్మ ఏ రకంగా సంభవించింది. సాయిబాబా కూడా ఎవరో కాదు, దత్తాత్రేయుడిలోని ఒక అవతారమే. ఇలాంటివన్నీ కూడా ఎంతో జ్ఞానంతో కూడుకున్నది ఈ పుస్తకం. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవండి. కానీ ఈ పారాయణం చేసినప్పుడు శ్రీపాదుడు మనతో అనుసంధానమే ఉంటాడు. అంత చక్కటి జ్ఞానాన్ని, తర్వాత ఆ మూల చైతన్యంతో అనుసంధానం పొందడానికి మరి అడుగుతారు ఎవరో శ్రీపాదుణ్ణి, ఆయన గురువా అవతారమా అని. అంటే గురువని ఎవరిని అంటారంటే, ఒక మానవుడు దైవంగా, ఒక మానవుడిగా జన్మనెత్తి దైవంగా మారితే అతన్ని సద్గురు అని, ఒక దైవమే, ఒక మూల చైతన్యమే మానవుడిగా దర్శనం ఎత్తి అవతారంగా ఉండి మరి అక్కడ భక్తుల యొక్క ఆర్తనాదాలు విని వాళ్ళ యొక్క సంకటన స్థితిలోంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా ఎదిగింప చేసేవాడే అవతార పురుషుడుగా తెలియచెప్తారనమాట. సో ఆ మూల చైతన్యమే సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులు. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది అనుకుంటా. అయితే ఇందులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకము వీరి తాతగారి ద్వారా బయటికి వస్తుంది.
అది ఎంతో మహిమాన్వితమైంది. ఒక 2 మినిట్స్ అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ధ్యాన స్థితిలోకి వెళ్ళండి. నేను ఆ శ్లోకం మీకు తెలియచేస్తాను. దానిలోని ప్రకంపనలు మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ధ్యాన స్థితిలో ఉందాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండా శ్రీ విజయీ భవ. दो चौपाती देव लक्ष्मी कन संख्याबोधित श्री चरणा, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंडा श्री विजयी भव. पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंडा श्री विजयी भव. सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंडा श्री विजयी भव. पीठिकापुरा नित्य विहार मधुमति दत्ता मंगल रूपा, जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंडा श्री विजयी भव. जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंडा श्री विजयी भव. जय विजयी भव दिग्विजयी भव, श्रीमदखंडा श्री विजयी भव. श्रीपादराजं शरणं प्रपद्ये, श्रीपादराजं शरणं प्रपद्ये, श्रीपादराजं. ఓకే మాస్టర్స్, మేడం మనకి ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మేడంకి ఒకసారి ధన్యవాదాలు తెలియచేద్దాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం లెఫ్ట్ అయింది, మరి ఎందుకు తెలీదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మీరు మన ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా, 16, 17 నెక్స్ట్ మంత్. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే
వచ్చే వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్న ప్రోగ్రామ్ గురించి ఏదైనా కూడా లలిత మేడం కానీ సుమ మేడం కానీ ఎవరికైనా కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చండి. మీరు ఇంకా సేవా రూపంలో ఎవరైనా కాల్స్ చేయాలి అనుకుంటే ఇందులో గ్రూప్లో ఒక 3000+ ఉన్నారు మన గ్రూప్లలో మెంబర్స్. ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఇన్వైట్ చేస్తున్నాము. అందులో ఒక్కొక్కరు ఒక 10 మెంబర్స్ ఉన్నా మీకు ఎంత వీలుంటే అంత ఫోన్ చేసి చెప్పొచ్చండి, మేము ఇన్ని కాల్స్ చేస్తాము అనేసి. మీరు నెంబర్ ఇస్తే మేమే కాంటాక్ట్ అయ్యి మీకు నెంబర్స్ పంపిస్తాము. సేవ రూపంలో కూడా మనం ఇంట్లో ఉండి కూడా చేసే అవకాశం ఉంది మనకు మహోదర్ ఫౌండేషన్ తరపున. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. సుమ మేడం మాట్లాడండి. మేడం వచ్చారు మేడం, ఒకసారి మాట్లాడండి. కరెంట్ పోయింది మేడం, ఓకే ఓకే డిస్కనెక్ట్ అయిపోయారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం? చాలా బాగుంది మేడం. చాలా మాకు బాగుంది తెలియకుండా మేడం. మీరు లాస్ట్ లో పాడినది నాకు తెలియకుండానే నేను సాయిబాబా గుళ్ళో అక్కడ పాడతాం అన్నమాట. కానీ ఇది ఇక్కడ అనేసి ఈరోజు కొత్తగా తెలుసుకున్నాను. మా ఈ మహోదర్ ఫౌండేషన్ లో ఫస్ట్ టైం ఈ సబ్జెక్ట్. చాలా అన్ని సబ్జెక్టులు విన్నాం కానీ ఇది ఫస్ట్ టైం కొత్తగా ఉంది. నేను 20 వరకు పారాయణాలు చేశాను. భక్తి యోగంలో ఉన్న వాళ్ళంతా కూడా ధ్యాన యోగంలోకి వచ్చారు మేడం ఈ పారాయణ వల్ల. ఓకే. చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ ఏమన్నారంటే, మళ్ళీ ఏంటి మేడం మీరు భక్తి యోగంలోకి వెళ్ళారంటే, అక్కడ ఏ విగ్రహం ఉండదు, ఏ పూజ ఉండదు, జస్ట్ ఈ పుస్తకం చదువుతానంతే. ఆ పుస్తకం చదివేటప్పుడు మొత్తం పత్రిజీ చెప్పిన జ్ఞానమే ఇందులో అదే రిపీట్ అవుతా ఉంటది. ఇందులో ఉంది కూడా అదే జ్ఞానము, అదే కర్మ సిద్ధాంతము. ఎంతో చక్కటి భగవంతుడు తాను అవతారం చెందినప్పుడు, తాను భూమి మీద ఉన్నప్పుడు తప్పకుండా మరి ఎవరైతే ఆపదలో ఉంటారో, ఎవరైతే ఆ భగవంతుడిని ఎలుగెత్తి పిలుస్తారో తప్పకుండా అక్కడ మనకి సహాయము అందుతుంది. ఈ సత్యయుగం కోసమని ఎన్నో రకాలుగా వర్క్ జరుగుతుంది. సో అందులో భాగంగానే శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణం కూడా ఒక విధి విధానం అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు, అడగొచ్చు. చాలా చక్కగా వివరించారు. మాస్టర్స్ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది అందరికి. ఏదైనా డౌట్స్ ఉంటే మెడిటేషన్ తరపున కానీ ఇప్పుడు మేడం చెప్పిన సబ్జెక్ట్ లో కానీ ఏదైనా కూడా అడగొచ్చండి. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఇందులో కొన్ని అద్భుతమైన విషయాలు నన్ను కదిలించాయి. ఎలా అంటే, ఒక ఆత్మ 5గురిగా జన్మ తీసుకుంటుంది ఒకటేసారి భూమి మీద. అతడి యొక్క మూల చైతన్యము పురుషుడుగా ఉండి, మిగతా 4 జన్మలు ఒక ఆవుగా, ఒక బాబుగా, ఒక స్త్రీగా, మళ్ళీ ఇంకొక పురుషుడిగా, అలా 5 జన్మలు తీసుకుని తన కర్మల్ని తొందరగా అనుభవించడం కోసం అన్నమాట. అట్లా కూడా ఒక ఆత్మ 5గురుగా జన్మ తీసుకోవచ్చు అనేది మనకి తెలుస్తుంది ఇందులో. ఈ రకంగా ఉంటుందా అని. తర్వాత భగవంతుడు తలుచుకుంటే మన్నును మిన్నుగా మార్చగలడు, మిన్నుని మన్నుగా మార్చగలడు అనేది ఒక వాక్యం కూడా చాలా అద్భుతం అనిపించింది. అవును కదా, ఏ కర్మ ఎవరైనా అనుభవించవలసింది అనుకున్నప్పుడు, కానీ ఎవరైతే ఆ సేవలో మునిగి తేలుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు కర్మల్ని మార్చేస్తాడు. అలాగే మరొక వాక్యము, వర్తమానాన్ని భూతకాలం చేస్తారు, భూతకాలాన్ని వర్తమానం చేస్తారు, వర్తమానాన్ని భవిష్యత్తులోకి కూడా మార్చవచ్చు. అంటే జరిగేది, జరుగుతున్న దాన్ని ఇంకో రకంగా కూడా జరిగే విధంగా చేసేవాడే ఆ భగవంతుడు అని భగవంతుడి యొక్క మహిమని, శక్తిని తెలియచేసే కొన్ని వాక్యాలు అద్భుతంగా ఉంటాయి. ఓకే మేడం. ఓకే.